అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో తిరుమల శనివారాల పూజల కోసం మనం ముందుగా ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనకి తిరుమల శనివారాలు ఈ సెప్టెంబర్ 21వ తేదీ నుండి అయితే ప్రారంభం అవుతున్నాయండి. ఈ 2024 సంవత్సరంలో 4 తిరుమల శనివారాలు అయితే వచ్చాయండి. అయితే ఈ తిరుమల శనివారాలు మనం 4 చేయడం కుదరలేకపోతే కనీసం ఒక్క శనివారం రోజైనా మనం స్వామివారిని పూజించుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అయితే మనం ఈ తిరుమల శనివారాల పూజల కోసం ముందుగా కొన్ని ఏర్పాట్లను అయితే చేసుకుని పెట్టుకోవాలండి. అవి ఏమిటనేది ఇప్పుడు నేనైతే చెప్తాను. మనం ఈ తిరుమల శనివారాల పూజను శనివారం రోజు చేసుకుంటాం కాబట్టి మనం ముందుగానే పూజా సామాగ్రిని అయితే శుభ్రం చేసుకోవాలండి. మనకు ముందు రోజు శుక్రవారం వస్తుంది కాబట్టి మనం గురువారం రోజు కానీ లేదు అంటే ఈ శనివారం రోజు కానీ మనం పూజా సామాగ్రిని అయితే క్లీన్ చేసుకోవాలి. పూజకు మనకి ఏ సామాగ్రి అయితే పడతాయో అవన్నీ కూడా ముందుగానే మనం సిద్ధం చేసుకుని పెట్టుకోవాలండి. ఇంకా మనం ఈ తిరుమల శనివారాల్లో ముఖ్యంగా స్వామివారి తిరునామం బొట్టు అయితే ప్రతి చోట కూడా వేసుకోవాలండి. అంటే మనం పూజ చేస్తున్నటువంటి ప్రదేశంలోని, అలాగే మనం గ్యాస్ స్టవ్ పైన, ఇంకా మనం నైవేద్యాలు తయారు చేస్తాం కదండి ఆ పాత్రల పైన, ఇంకా పూజా సామాగ్రి ఉంటాయి కదండి దీపపు కుందులు, ఇంకా స్వామివారిని పూజలో పెట్టుకునేటప్పుడు మనం పెట్టుకునేటటువంటి ప్లేట్ పైన ఈ వీటన్నిటిపైన కూడా మనం స్వామివారి తిరునామం అయితే వేసుకోవాలి. పూజా సామాగ్రి పైన అలాగే ఈ పాత్రల పైన తిరునామం మనం శుక్రవారం రోజైనా వేసుకోవచ్చండి. అంటే ముందు రోజైనా వేసుకుని పెట్టుకుని మనం శనివారం రోజు పూజను తొందరగా చేసుకోవచ్చు. లేదండి మేము శనివారం రోజు చేసుకుంటాము ఈ పనులన్నీ అంటే శనివారం రోజు చేసుకోండి. మనం ఇలా తిరునామం వేసుకోవడానికి నామకొమ్మను అయితే తీసుకోవాలండి. నామకొమ్మ మనకి పూజా స్టోర్స్ లో దొరుకుతుందండి. ఒక 10 రూపీస్ ఉంటుంది. అది తెచ్చుకుని మనం రోజ్ వాటర్తో నానబెట్టుకుంటే మనకి ఇలా పేస్ట్లా అయితే అవుతుంది. ఆ పేస్ట్తో మనం స్వామివారి తిరునామం అయితే వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ నామకొమ్ము దొరకకపోతే గంధంతో మీరు స్వామివారి తిరునామం బొట్టుని అయితే వేసుకోవచ్చు. అలాగే మనం పూజలో పెట్టుకునే స్వామివారి ఫోటోకి కూడా తిరునామం బొట్టుని అలంకరించాలండి. స్వామివారి ఫోటోని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోవాలండి. చూస్తున్నారు కదండి, పూజకు ఉపయోగపడే అన్ని వస్తువులపైన స్వామివారి తిరునామం బొట్టు అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి స్వామివారి పూజ అంటే ముఖ్యంగా గుర్తు వచ్చేది పిండి దీపాలండి. అయితే మనం తిరుమల శనివారాల పూజను చేసేటప్పుడు పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలంటే, ఈ పిండి దీపాలను తయారు చేసుకునేటప్పుడు మనం ఈ పిండి దీపాల పిండిలో నాటు అరటిపండును వేసి ఆవు పాలు వేసి మనం పిండి దీపాలను అయితే తయారు చేసుకోవాలండి. పిండి దీపాలు తయారు చేసుకునే బియ్య పిండి కోసం ముందు రోజే మనం బియ్యాన్ని కడిగి ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకుని బియ్యం బాగా నానిన తర్వాత వాటిని ఏదైనా క్లాత్ పైన పూర్తిగా ఆరబెట్టుకుని వాటిని మనం పిండి పట్టుకోవాలండి. ఇలా మనం బియ్య పిండిని అయితే తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎన్ని ప్రమిదలు అయితే చేయాలనుకుంటామో అంత పిండిని అయితే తీసుకుని అందులోకి కొద్దిగా బెల్లం తురుముని, నాటు అరటి పండుని, అలాగే ఆవు పాలు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కొద్దిగా ఆవు నెయ్యిని వేసి బాగా కలుపుకుని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని మీరు ఎన్ని పిండి దీపాలు అయితే తయారు చేయాలనుకుంటారో అన్ని దీపాలను అయితే తయారు చేసుకోవాలి. స్వామివారి పూజలో ఒక పిండి దీపం కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఇలా బేసి సంఖ్యలో మీరు పిండి దీపాలను అయితే తయారు చేసుకుని దీపారాధన అయితే చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో ఈ పిండి దీపాలను ఎలా తయారు చేయాలి సింపుల్ గా అనేవి వీడియోలు అయితే చేసి ఛానల్లో పెట్టానండి. చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇలా పిండి దీపాలను చేసుకున్న తర్వాత ఈ పిండి దీపాల పైన కూడా స్వామివారి తిరునామం అయితే వేసుకోవాలండి. గంధం కుంకుమతో మనం స్వామివారి తిరునామం బొట్లు అయితే వేసుకోవాలి. స్వామివారికి పిండి దీపాలలో దీపారాధన అంటే చాలా ఇష్టం అండి. అందుకని మనం ఇలా స్వామివారి పూజలో పిండి దీపాలను అయితే రెడీ చేసుకోవాలి. ఇలా మనం పిండి దీపాల్లో శనివారం రోజున దీపారాధన చేయడం వల్ల మనకు ఎంతటి కోరికలు ఉన్నా కూడా అవి శీఘ్రంగా నెరవేరుతాయని అంటారండి. ఈ పిండి దీపాలు తయారు చేసేటప్పుడు జాగ్రత్తగా తయారు చేసుకోండి. ఎందుకంటే మనకి పిండి దీపాలకు పగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. పగుళ్ళు వచ్చిన దీపాలలో మనం దీపారాధన చేయకూడదు కాబట్టి పగుళ్ళు రాకుండా మనం ఈ పిండి దీపాలను అయితే తయారు చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా తయారు చేసుకుంటే ప్రమిదలకు పగుళ్ళు అనేవి రావండి. ఇంకా ఈ శనివారం రోజున మనం స్వామివారికి తప్పకుండా తులసిమాలను అయితే సమర్పించాలండి. అందుకని తులసిమాలను కూడా సిద్ధం చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ తులసి దళాలు లేకపోతే ఏవైనా పువ్వుల్లో కొద్దిగా తులసి దళాలని మాలగా కట్టి మీరు స్వామివారికి ఆ మాలనే సమర్పించవచ్చు. అలా కూడా లేవండి అంటే 2 తులసి దళాలనైనా
పూజ చేసేటప్పుడు స్వామివారికి సమర్పించండి. ఇంకా ఈ తిరుమల శనివారాల్లో స్వామివారికి ప్రత్యేకంగా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను అయితే తయారు చేయాలండి. అందుకోసం ఏ ఏ వస్తువులు కావాలో అవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోండి. ఈ పూజ చేసినప్పుడు చాలామంది స్వామివారికి 7 రకాల నైవేద్యాలను అయితే నివేదిస్తూ ఉంటారండి. లేదు అంటే స్వామివారికి ఇష్టమైనటువంటి లడ్లు కానీ, పులిహోర, పరమాన్నం, వడలు వీటిని కూడా నివేదించవచ్చు. ఇవేమీ నివేదించకపోయినా కూడా పర్వాలేదండి. పాలు, చిన్న బెల్లం ముక్కనైనా మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇవన్నీ కూడా మనం తిరుమల శనివారాల పూజల కోసం ముందుగా అయితే సిద్ధం చేసుకోవాలండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.